నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చో, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి ఉదయం పూట హరిద్రా గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా బంగారు గణపతిని పూజించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నారద పురాణం ప్రకారం బంగారు గణపతిని పూజించటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా హరిద్రా గణపతిని అంటే పసుపు గణపతిని పూజిస్తే బంగారు గణపతిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుందని, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి వీలైతే బంగారు లోహంతో చేసినటువంటి గణపతిని పూజించండి. అలా వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా హరిద్రా గణపతిని పూజించండి. ఉదయం పూట మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దకు పై భాగంలో కుంకుమతో ఒక బొట్టు పెట్టాలి. అప్పుడు అది హరిద్రా గణపతి అవుతుంది. ఆ హరిద్రా గణపతికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గణపతి షోడశనామాలు చదువుకోవాలి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూరోజ. ఈ షోడశనామాలు చదువుకొని కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించాలి. ఇలా ఉదయం పూట హరిద్రా గణపతిని పూజించాలి. సాయంకాలం పూట సంకష్టహర చతుర్థి కాబట్టి శ్వేతార్క గణపతిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజామందిరంలో ఉంచి ఆ శ్వేతార్క గణపతికి పూజ చేయాలి. సాయంకాలం పూట శ్వేతార్క గణపతికి పూజ చేసే సమయంలో 5 రకాలైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీన్నే పంచపుష్ప పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ పంచపుష్ప పూజలో ఉపయోగించవలసిన 5 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటివి కలువ పూలు, రెండవది పద్మ పుష్పాలు, మూడవది మందార పూలు, నాలుగవది గన్నేరు పూలు, ఐదవది సంపంగి పూలు. ఈ 5 రకాలైనటువంటి పుష్పాలతో సాయంకాలం పూట శ్వేతార్క గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పంచపుష్ప పూజ చేసేటప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలతో గణపతిని పూజించాలి. పంచపుష్పాలు అందుబాటులో లేని పక్షంలో జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే పంచపుష్పాలతో పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ పంచపుష్ప పూజ నిర్వహించిన తర్వాత గణపతి అనుగ్రహం కోసం క్షీరాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని సాయంకాలం పూట పూజ చేసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక వెండి పాత్రలో జలము తీసుకొని ఆ జలంలో కొన్ని తెల్లటి పుష్పాలు వేసి చంద్రుడికి ఆ జలంతో అర్ఘ్యమిచ్చినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రుడికి అర్ఘ్యమిచ్చిన తర్వాత చంద్రుడికి క్షీరాన్న నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే దేవాలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకుని గణపతికి పంచామృతాలతో కానీ గరికపోచలు కలిపిన జలంతో కానీ అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంకాలం పూట కూర్చొని 48 నిమిషాల పాటు నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా అన్ని రకాలైన సంకటములు తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. సాయంకాలం పూట గణేష పంచరత్న స్తోత్రాన్ని దేవాలయంలో కానీ గృహంలో కానీ పఠించినట్లయితే విశేషంగా గణపతి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణమాస సంకష్టహర చతుర్థి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి గణపతి పూజ నిర్వహించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి జీవంతికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, జీవంతికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే శ్రావణ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం.
సాధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తే ఏం లభిస్తుంది, మొత్తం క్షీరసాగర మథంలో కనబడుతుంది. కనుక ఈ ఒక్క గాథని అలా మననం చేసుకుంటూ మన సాధనలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ తెలిసి దైవీ ప్రకృతితో అమ్మవారిని గుర్తించి ఆరాధిద్దాం. ఆ తల్లి కటాక్షాల కలిమికి నోచుకుందాం. అదొక్కటి లభించిందా చాలు, మోక్షం అదే లభిస్తుంది. అందుకే శంకర భగవత్పాల్ వారు మొదటి స్తోత్రం కనకధారా స్తోత్రం అయితే అదే సౌందర్యలహరి అయి ఫలించింది. ఇక్కడ గమనించవలసింది అచ్చంగా ఇదే భావం మనకు కనబడుతున్నది. అలాంటి అమ్మవారు నారాయణ హృదయంలోకి చేరి దేవతలందరినీ కటాక్షించిందంటే తన కడకంటి చూపులతో చూసింది. అమ్మవారి చూపులు లభించాకే ఆడ తర్వాత అమృతం లభించింది. అమ్మవారిని ఎవరు ఆరాధించారో, అమ్మవారి చూపులకు ఎవరు నేర్చుకున్నారో ఆ దేవతలకి మాత్రమే అమృతం లభించింది. ఎందుకంటే అసురులు అమ్మను గుర్తించలేదు, ఆరాధించలేదు, అనుగ్రహానికి నోచుకోలేదు, కాబట్టి అమృతం లభించలేదు. అందుకు అమృతత్వ ప్రాప్తి ఎవరికి అంటే అమ్మవారి కనుచూపుల కలిమికి నోచుకున్న వారికి మాత్రమే అమృతత్వ ప్రాప్తి. అయితే అమ్మవారి చూపులు మనపై ప్రసరించాలంటే ఆవిడ నారాయణ యొక్క హృదయవాసిని అని తెలియాలి. అంటే నారాయణ యొక్క హృదయమే లక్ష్మి. నారాయణ హృదయంలో ఉన్న సంకల్పము, దయ, ఈ రెండింటి యొక్క స్వరూపమే లక్ష్మి. దీన్ని బట్టి ఒక వ్యక్తికి అతని హృదయానికి ఎలా భేదం లేదో నారాయణునికి లక్ష్మికి భేదం లేదు. లోకంలో ఈ దేని యందు ఏ ఐశ్వర్యం ఉండాలన్నా అది అక్కడ ఉంచాలని ఆయన అనుకోవాలి. అనుకుంటే దయతో అక్కడ ఐశ్వర్యాన్ని ఉంచుతాడు. అందుకు ఆయన సంకల్పము, ఆయన యొక్క దయ విశ్వమంతా వ్యాపించి ఉంది. కనుక లక్ష్మి అంటే ఒక రూపము ధరించి ఒక చోట కూర్చున్నావిడ కాదు, అసలు ఆవిడ లేని చోటు లేదు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. అసలు లక్ష్మీ కటాక్షం అంటే కొత్తగా ఏదో రావాలని లేదు. లక్ష్మీ కటాక్షాన్ని గుర్తించే శక్తి మనకు వస్తే చాలు. ఇది తెలుసుకుంటే చాలు. ఉన్న కటాక్షం గుర్తించాలండి. అంతేగాని సృష్టిలో ఎవడు పూర్తి దరిద్రుడు లేడు. ఎంత ఉన్నా ఏదో లేదని ఏడవడమే పెద్ద దరిద్రం. ఉన్నది గుర్తించాలి. అలా గుర్తించగలిగేవాడు ఎప్పుడు దేనికి దిగులు పడ్డు ఉత్సాహంగా ఉంటాడు. నిరుత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఉన్నది గుర్తించలేనప్పుడు. అంతేకాదు ఉన్నది గుర్తిస్తే అమ్మ సంతోషించి చేసింది గుర్తించాడు కనుక మరికొంత ఇస్తుందండి. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అమ్మవారి దయే ప్రపంచంలో ఉంది. దుఃఖం మన అజ్ఞానం, ఉన్నదంతా అమ్మవారి యొక్క కటాక్షమే. అది తెలుసుకుని ఎరుకు మనకు కలగాలి. ఆ ఎరుకే లక్ష్మీ జ్ఞానం. ఆ ఎరుకును మనం పొందుతున్నాం. అమ్మవారు విష్ణు వక్షస్థలంలో చేరుకున్నారు. ఇది కొత్తగా చేరుకోవడం కాదు, అక్కడ ఉన్నాన్రా నేనని చెప్పింది ఆ తల్లి. ఇక్కడ ఉన్న సత్యాన్ని చూపించిందే తప్ప కొత్తగా ఏమీ ఆ తల్లి చేయలేదు అక్కడ. అందుకే మహానుభావుడు వేదాంత దేశకుల వారు దయాశతకం అని ఒక అద్భుతమైన శతకం రచించారు. వేదాంత దేశకులు అద్భుతమైనటువంటి మహానుభావుడు, కవి, హయగ్రీవ స్వామి ఉపాసకుడు, హయగ్రీవ మంత్రసిద్ధి పొందినటువంటి వాడు. ఆయన హయగ్రీవ స్వామిపై కూడా అద్భుతమైన స్తోత్రం రచించారు. ఆయన దయాశతకం రచించారు. ఈ దయాశతకం ఏంటంటే దయపై శ్లోకాలు. ఎవరి దయ అది? వెంకటేశ్వరుని దయ. వెంకటేశ్వరుని దయ అంటే ఎవరు? అమ్మవారే, లక్ష్మీదేవే. కనుక ఇదే భావం మనకు సౌందర్యలహరిలో జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచి దరుణ అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఓ తల్లి అరుణ లలితాంబ, నువ్వు ఎవరో కాదమ్మా, శంభుని యొక్క కరుణయే అరుణయై వచ్చినది అన్నారు. అక్కడ శంభుడే, ఇక్కడ విష్ణువు, అక్కడ అరుణయే, ఇక్కడ లక్ష్మి. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఉన్నదంతా శివశక్తి ఐక్యతత్వమే. అందుకు హృదయం అనే మాటలో దయ అనేది ఉంది, చూశారు కదా. అందుకు నారాయణ హృదయంలో ఉన్న దయారూప సంకల్ప శక్తిని మహాలక్ష్మిగా గుర్తించే ఎరుక ఇంద్రాది దేవతలకు లభించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని తండ్రిని ఒక్కసారి నమస్కరించుకుని, అది గొప్ప కళ్యాణ ఘట్టముగా దేవతల ఆ సమయంలో పుష్పవృష్టి కురిపించి దేవదందుములు మ్రోగించారు. జగముల తండ్రి అయి దనరు శౌరి, జగంబుల తల్లి నిందిరం తగ నురమందు దాల్చెనట, తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మగుడగా తుంటి భంగినతి మంగళ సాధిపతిత్వ సంపదన్ నెగడిన లోకముల్ గనిరనేక శుభంబుల పొంది రత్తరి. ఇది పోతన గారు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. జగముల తండ్రి అయి దనరు శౌరి. అక్కడ నారాయణుడు జగముల తండ్రిగా భాషిస్తున్నాడు. జగంబుల తల్లి ఇందిర, ఆ ఇందిరను తగ నురమందు దాల్చే. ఎప్పుడైతే ఆయన వక్షస్థలంలో పెట్టాడో అప్పుడు అమ్మవారి యొక్క కరుణారస దృష్టి వేల్పులపై ప్రసరించగానే మొత్తం ముల్లోకముల సంపదలు అప్పుడు తిరిగి ఉజ్జీవింపబడ్డాయి. ముల్లోకములు ఆనందాన్ని పొందాయి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కూర్చున్నారు అంటే ఆ చోటును ఒక్కసారి ధ్యానిద్దాం. ఆ వక్షస్థలం ఎంత అందంగా ఉందంటే అప్పుడు
అయి ఆదిలక్ష్మియు పుండరీకాక్షు వక్షస్థలంబున వనమాలికాది తారహారాలంకృతంబైన వక్షస్థలంబున వసించి. ఆ రమ్యమైన వక్షస్థ ఎలాంటిదంటే శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వనమాలికాది. ఒక్కసారి వక్షస్థలాన్ని ధ్యానించాలి ఈ సమయంలో. బాహుకంతరే మురజిత స్త్రిసకౌస్తుభేయా హారావళీవ హరిణీలమయీ విభాతి అని అంటున్నారు కదా. ఆ వక్షస్థలం ఎలా ఉన్నదంటే శ్రీవత్స లాంఛనము, కౌస్తుభరత్నము, వైజయంతిమాల, వనమాల వీటన్నిటితో ప్రకాశిస్తున్న వక్షస్థలంలో అమ్మవారు కూర్చున్నారు. నిజంగా అక్కడ అమ్మవారు కూర్చుంటారు గనక ముందే అలంకారాలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడేమో విష్ణువు అన్నట్టున్నదండి. ఇప్పుడు ఈ దాల్చిన అలంకారాలన్నీ విష్ణువా అమ్మవారివా అంటే అమ్మవారికి ఇవన్నీ కూడా శోభిల్లుతున్నాయి. అలా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు ఆ తల్లి ఎప్పుడైతే కరుణ వర్షించిందో లక్ష్మీనారాయణని కలిపి చూశారు ఋషులందరూ కూడా. అదే శివశక్త్యైక్య దర్శనం. ఉభయుల్ని కలిపి చూడడం అంటే పరమేశ్వరుడైన నారాయణుని తచ్చక్తి అయిన లక్ష్మిని ఏకకాలంలో దర్శించారు. ఇది కావలసినది, అది సిద్ధి. అది లభించినప్పుడు మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పెంజీకటుల్ వాసెన్ నర్తనగానలీలల సురల్ భాసిల్లిరి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగమంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. లక్ష్మీ వక్షస్థలాలయుడైన విష్ణువుపై కుసుమూష్టి కురిపిస్తూ మంగళవాద్యములు మ్రోగిస్తూ దేవతలు ఋషులు కలిసి తల్లింగమంత్రంబులన్ ప్రాసక్తిన్, తల్లింగమంత్రములు, లింగమంత్రము అంటే నారాయణ్ణి తెలియజేసే మంత్రములు, వేదములందు ఉన్నటువంటి విష్ణు సూక్త శ్రీ సూక్తాది మంత్రములతో నారాయణ్ణి అర్చించారు. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థి. సంకష్టహర గణపతి వ్రతాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించాలి. ఈనాడు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత గణపతి దేవుని పూజ చేసి కుడుములు, ఉండ్రాళ్ళు నివేదన చేయటం ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి మనకు సర్వాభీష్టాన్ని కూడాను సిద్ధిస్తాడు. అందుకనే లక్ష్మీ గణపతిగా కూడా మనం ఆ గణపతిని 32 అవతార స్వరూపాల్లో పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. గకార ప్రియుడైనటువంటి గణపతి యొక్క గకార మంత్రాన్ని ఈరోజు ఎవరైతే నిష్ఠగా పఠిస్తారో లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. సర్వజన వశీకరణ శక్తిని పెంపొందించేటువంటి మంత్రాలు కూడాను ఈ గణపతి మహామంత్రాల్లో దాగి ఉంది. అందుకనే శ్రీ గణపతిని ఆరాధన చేసేటప్పుడు సర్వజనమే వశమానయ స్వాహ అనే మంత్రం కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని అందిస్తోంది మానవాళికి. వివిధ రంగాలలో అభివృద్ధిని, అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఈ సంకటహర గణపతి ఉపాసన సర్వ విధాలా కూడా శ్రేయోదాయకంగా మనం ఆచరిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా గణపతిని పూజిస్తే సకల సంకటాలు కూడాను ఈ శ్రావణ మాసరీత్యా తొలగిపోతాయి. పార్వతి, దమయంతి, అహల్య వంటి పుణ్యశ్రీలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లు మనకు వ్రతకల్ప వాక్కు తెలియజేస్తోంది. కాబట్టి ఈ యొక్క సంకష్టహర గణపతి వ్రతం ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి గణపతి సర్వాభీష్టాన్ని కూడాను ప్రసాదిస్తాడు. అందుకనే ఆ స్వామి అద్వితీయమైనటువంటి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించడానికి ఈ శ్రావణ లక్ష్మి సహకరిస్తోంది అన్నమాట. ఎక్కడ దాన ధర్మాలు ఉంటాయో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అన్నిటికన్నా మించింది అన్నదానం. అన్నదానాన్ని మించింది ఈ ప్రపంచంలో ఏ మరొకటి లేనే లేదు. ఇవన్నీ కూడా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 34 నిమిషాలకు. తిథి తదియ మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుంచి 4 గంటల 4 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 48 నిమిషాల నుంచి 7 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగనే ముఖ్య సంకష్టహర చతుర్థి. అంటే దాని అర్థం ఈరోజు ప్రారంభం చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి కృష్ణపక్ష చవితి అంటే రాత్రి వేళ ఉండాలి. ఆ సమయంలో మనం పూజ చేసి ఆ గణపతిని ఆరాధించడానికి ఈరోజు ప్రారంభించి ప్రతి నెల వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి నాడు చేస్తాం అన్నమాట. ఆ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం. అలాగే కన్యాయనం రాత్రి 8 గంటల 25 నిమిషాలకి అవుతోంది. ఆ కన్యాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో నదీ స్నానం, పితృదేవతారాధన విశేష సత్ఫలితాలను అందజేస్తాయి. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం, ఇంట్లో శనగపిండితో తయారు చేసినటువంటి పిండి వంటలను భగవంతునికి నివేదన చేసి ఆలయంలో భక్తులకు పంచడం అనే చర్య కూడా గురుగ్రహ దోషాలను నివారించే అద్భుతమైన ప్రక్రియ. ప్రదోషం ఉంది కాబట్టి శంకరుణ్ణి పూజ చేసుకుని 1:12 నిమిషాల సమయంలో ఆ తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. నేటి ఆణిమిత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తానమ్మా అని అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారనుకోండి, అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థానవుర్జే దదాతన అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి. స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు.
అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తిభిక్ కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం. దర్శనం నిజంగా దిగ్గస్థిభిక్ కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు, తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడి ఉన్నట్టు, ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు, పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానురా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు,
ఇప్పుడు మాట్లాడకండి పడిపోతాను నన్ను వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరీ వెళ్ళిపోతుంటాడు. ఉరే జాగ్రత్త జాగ్రత్త అన్నీ చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యద్రాష్ట్రే కుశలం కించిత్ యద్రాష్ట్రే కుశలం కించిత్ రాజ్ఞో రక్షయతః ప్రజాః చతుర్థం తస్య పాపస్య రాజా భారత విందతి. రాజు రక్షించే రాజ్యంలో ఎక్కడైనా ప్రజల క్షేమానికి భంగం కలిగితే ఆ పాపంలో 4వ వంతు రాజు పొందుతాడు. కొంతమంది ఆ పాపం అంతా రాజు పొందుతాడని అంటారు. మరికొందరు సగం పొందుతాడని నిశ్చయించారు. కర్మను బట్టి క్రూరుడు అసత్యవాది అయినప్పుడు కూడా అదే ఫలితం వర్తిస్తుంది. ఆ పాపం నుండి రాజు విముక్తి పొందే మార్గం చెబుతాను విను. దొంగలు అపహరించిన సొమ్ము తిరిగి వారి నుండి తీసుకొనటానికి సాధ్యం కాకపోతే ఆ ధనం దొంగలను అణచలేని రాజు తన కోశాగారం నుండి ఇవ్వాలి. బ్రాహ్మణులకు అపకారం చేసే రాజు రాజ్యంలో ఉండరాదు. బ్రాహ్మణుని సొమ్ము రక్షింపబడితే అంతా రక్షింపబడినట్లే. ఆ బ్రాహ్మణ అనుగ్రహంతో రాజు కృతకృత్యుడవుతాడు. పర్జన్యమివ భూతాని మహాద్రుమమివ ద్విజాగ నరాస్తముపజీవంతి నృపం సర్వార్థ సాధకం. ప్రాణులన్నీ పర్జన్యుని, పక్షులన్నీ పెద్ద వృక్షాన్ని ఆశ్రయించి బ్రతుకుతాయి. అలాగే సర్వ ప్రయోజనాలు సాధించే రాజును ఆశ్రయించి ప్రజలంతా జీవిస్తారు. కామాత్ముడు, కామబుద్ధి క్రూరుడు, లుబ్ధుడు అయిన రాజు ప్రజలను పాలింపలేడు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నేను రాజ్యసుఖం మీద ఆశ కలవాడను కాను. ఒక్క క్షణం కూడా రాజ్యం కోరను. ధర్మం కోసమే రాజ్యం ఇష్టపడతాను. కానీ ఇందులో ధర్మం కనపడటం లేదు. ధర్మం లేని రాజ్యం నాకు అవసరం లేదు. ధర్మ సాధన చేయాలని అడవికే వెళతాను. అక్కడ పవిత్ర అరణ్యంలో దండ విడిచి ఇంద్రియ నిగ్రహంతో కందమూల ఫలాలు తింటూ మునినై ధర్మం ఆరాధిస్తాను అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు ఇలా అన్నాడు, నాకు తెలుసు నీ బుద్ధి దయాస్వభావం కలది. శుద్ధమైన దయాస్వభావంతో రాజ్యం చేయటం శక్యం కాదు. మెత్తని బుద్ధి, అధిక పూజ్యత, అతి ధార్మికత, దయా ధర్మాలు మిక్కిలిగా కలిగిన నిన్ను లోకం మన్నించదు. తండ్రి తాతల నుండి వచ్చిన కులధర్మం పరిశీలించు. నీవు ఉండాలనుకునే ప్రవృత్తి రాజుల ప్రవృత్తి కాదు. కలస చెందిన నువ్వు దయాస్వభావం కల నీవు ప్రజా పరిపాలన వల్ల కలిగే ధర్మఫలం పొందలేవు. పాండురాజు కానీ కుంతి కానీ ఇటువంటి ఆశిస్సు కోరలేదు. ఇప్పుడు ఈ ప్రజ్ఞతో కూడిన నీ ప్రవర్తన నీ పితరులు కోరినది కాదు. నీ తండ్రి ఎప్పుడూ శౌర్యము, బలము, సత్యము వీటిని గురించి చెప్పేవాడు. నీ తల్లి కుంతి నీ మహిమను, ఔదార్యాన్ని కోరేది.
దేవతలు పితృదేవతలు తమ సంతానం నుండి స్వాధాకారాలు ఆశిస్తూ ఉంటారు. దానం, వేదాధ్యయనం, యజ్ఞం, ప్రజలను పరిపాలించడం ఇవి ధర్మమైన అధర్మమైన నీకు జన్మతోనే వచ్చాయి. తగిన కాలంలో అర్హుల మీద ఒక భారం పెడితే అది వహించడం కష్టమైనా వాటి కీర్తి మాత్రం తగ్గదు, చిరస్థాయిగా ఉంటుంది. ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్నవాడు ఏ జారుపాటు లేకుండా కార్యభారం వహిస్తాడు. అది దోషరహితమై ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడిన కర్మవచనం వల్లనే కర్మ సిద్ధిస్తుంది. ధర్మ నిర్వహణం చేసేవాడు గృహస్థు కానీ, రాజు కానీ, బ్రహ్మచారి కానీ ఎవరైనా సంపూర్ణంగా ధర్మాచరణం నేర్పుతో చేయలేడు. సారభూయిష్టమైనటువంటి చెడ్డ పని అది కూడా ఉదారమే అవుతుంది కదా. కర్మం మానడం కంటే చేయడమే మంచిది. ఉత్తమ కుల సంజాతుడు, ధర్మజ్ఞుడు రాజోద్యోగం పొందితే రాజు యోగక్షేమాలు తన మేలును కూడా ఉపకరిస్తాయి. ఒకడిని దానంతో, ఒకడిని బలంతో, ఒకడిని సత్యవాక్యంతో ఇలా వివిధ రూపాల్లో రాజ్యం పొందిన ధార్మికుడు అందరినీ వశపరుచుకోవాలి. ఉత్తమ వంశంలో పుట్టిన విద్వాంసులు బ్రతుకు తెరువు లేక భయంతో అల్లాడిపోతూ ఉంటే రాజు వారిని చేరదీసి సుప్రతిష్టలను చేస్తే అంతకు మించిన ధర్మం ఏముంటుంది అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, స్వర్గానికి చేర్చే ఉత్తమ కార్యం ఏది? దాని వలన కలిగే ప్రీతి ఎలా ఉంటుంది? దానిని మించిన ఐశ్వర్యం ఏది? నీవు చూసి ఉంటే చెప్పు అన్నాడు. యస్మిన్ భయార్తిత సమ్యక్, యస్మిన్ భయార్తిత సమ్యక్ క్షేమం విందత్యపి క్షణం, క్షేమం విందత్యపి క్షణం స్వర్గజిత్త మోస్మాకం సత్యమేతత్ బ్రవీమితే, సత్యమేతద్ బ్రవీమితే. భీష్ముడు ఇలా చెప్పాడు. భయంతో అల్లాడిపోయేవాడు ఎవరిని రక్షణలో నిర్భయత్వం, క్షేమం పొందుతాడో వాడు స్వర్గం పొందుతాడు. ఇది నిజమని చెబుతున్నాను. అందుచేత ధర్మరాజా, కురు వంశస్థులలో నీవే ప్రీతి గలవాడు. నీవు రాజు అవు. సుజనులను రక్షించు, దుర్జనులను సంహరించు, ప్రజల భయం పోగొట్టు, స్వర్గం జయించు. రుచికరాలైన పళ్ళు గల చెట్టును పక్షులన్నీ చేరుతాయి కదా. ప్రాణులన్నీ పర్జన్యుని మేఘును ఆశ్రయిస్తాయి. అలాగే స్నేహితులు, సజ్జనులు నిన్ను ఆశ్రయించి జీవించెదరుగాక. నిర్భయుడు, శూరుడు, శిక్షింపగల నిపుణుడు, కరుణాపరుడు, జితేంద్రుడు, ప్రజలపై వాత్సల్యం కలవాడు, వివేకం కలిగిన వాడైన రాజును చేరి ప్రజలు బతుకుతారు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. ధర్మరాజు అడిగాడు, పితామహ, బ్రాహ్మణంలో కొందరు వర్ణోచిత కర్మం నందు నిష్ట కలిగి ఉంటారు. వారి విశేషాలు తెలుపు అన్నాడు. విద్యాలక్షణ సంపన్నాగా సర్వత్ర సమదర్శినగా, సర్వత్ర సమదర్శినగా ఏతే బ్రహ్మ సమారాజన్, ఏతే బ్రహ్మ సమారాజన్ బ్రాహ్మణాగ పరికీర్తితాగ, బ్రాహ్మణాగ పరికీర్తితాగ. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. విద్య ఉత్తమ లక్షణాలు కలిగి అంతటా సమదృష్టితో ఎవరుంటారో వారు బ్రహ్మ సమానులై బ్రాహ్మణులు అని పేరు పొందుతారు. ఋక్యజుస్సామ వేదాలలో ప్రజ్ఞ కలిగి తమ తమ కర్మలలో నిలిచిన బ్రాహ్మణులు దేవ సమానుడు. జన్మకు తగని కుచ్చిత కర్మలు చేస్తూ బ్రహ్మబంధువులు అయినవారు శూద్ర సమానులు. శ్రోత్రియులు కాని వారి చేత అహితాగ్నులు కొని వారి చేత ధార్మికుడైన రాజు కప్పాలు పొందాలి. యజ్ఞం చేయించేవాడు పురోహితుడు, మంత్రి, దూత, వార్తలు సేకరించేవాడు. వీరంతా బ్రాహ్మణులలో క్షత్రియ సమానుడు. యుద్ధాల్లో అశ్వాలు, గజాలు, రథాలు ఎక్కేవారు, పదాతుల
బ్రాహ్మణులలో వైశ్య సమానుడు, బ్రహ్మ సమానులను దేవ సమానులను వదిలి మిగిలిన వారి నుండి రాజు కోశాగారం తగినప్పుడు పన్నులు స్వీకరించవచ్చు. యజ్ఞ శృతమపై శూన్యం, యజ్ఞ శృతమపై శూన్యం, అహింసాతిథి పూజనం, అహింసాతిథి పూజనం, దమసత్యం తపోదానం, దమసత్యం తపోదానం, ఏత బ్రాహ్మణ లక్షణం, ఏత బ్రాహ్మణ లక్షణం. యజ్ఞం వేదాధ్యయనం, నేరాలు చెప్పకుండుట అహింస, అతిథి పూజ, దమం, సత్యం, తపస్సు, దానం ఇవి బ్రాహ్మణ లక్షణాలు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, రాజు ఎవరి ధనానికి స్వామి అవుతాడు? రాజు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? పితామహ నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు చెబుతున్నాడు, అబ్రాహ్మణుల ధనానికి యజమాని రాజు అనే వేదవచనం. ఏ రాజు రాజ్యంలో ద్విజుడు దొంగ అవుతాడు, ఆ అపరాధం రాజుదే అని, అది పాపం అని భావిస్తారు. తాము బ్రాహ్మణులను రక్షింపకపోతే నిందను పొందినట్లుగా రాజులు భావిస్తారు. అందుచేత రాజర్షులంతా బ్రాహ్మణులను చక్కగా రక్షించాలి. దీని విషయంలో ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉదాహరిస్తారు. రాక్షసుడు తనను ఎత్తుకొని పోతుంటే కైకేయి రాజు దీనిని పాడాడు. అంటే వేదాధ్యయనం చేసుకుంటూ వ్రతశీలైనటువంటి కైకేయి రాజును క్రూరుడైన రాక్షసుడు ఒకడు పట్టుకున్నాడు. అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు, నా గ్రామాల్లో దొంగ, లోపి, ఆహితాగ్ని కానివాడు, యజ్ఞం చేయనివాడు లేడు. నీవెందుకు నాలో ఆవేశించావు? విద్వాంసుడు కాని బ్రాహ్మణుడు, వ్రతనిష్ట లేనివాడు, సోమపానం చెయ్యనివాడు, ఆహితాగ్ని కానివాడు, యజ్ఞం చేయనివాడు నా రాజ్యంలో లేడు. నీవేమో నాలో ప్రవేశించావు. నా రాజ్యంలో ద్విజులందరూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తున్నారు. వేదం చదవని వాడు కానీ, వ్రతశీలి కాని వాడు కానీ ఎవడూ నా రాజ్యంలో లేడు కదా. అయినా నాలో నీవు ఎందుకు ప్రవేశించావు? నా దేశంలో బ్రాహ్మణులు 6 కర్మలతోనూ నిలిచి ఉన్నారు కదా. వేదం చదువుతారు కదా, చదివిస్తారు కదా, యజ్ఞం చేస్తారు, చేయిస్తారు, దానం చేస్తారు, తీసుకుంటారు. నా బ్రాహ్మణులు పూజింపబడతారు. వివేకము, మృదుత్వము కలవారు, సత్యం పలుకుతారు నా బ్రాహ్మణులు, స్వకర్మశీలులు. నీవేమో నాలో ప్రవేశించావు ఎందుకు? నా రాజ్యంలో క్షత్రియులు యాచింపరు, దానం ఇస్తారు, సత్యధర్మ విశారదులు. వేదాలు చదువుకుంటారు కానీ బోధించరు, యజ్ఞాలు చేస్తారు కానీ చేయించరు, బ్రాహ్మణులను రక్షిస్తారు, యుద్ధంలో పారిపోరు. ఇలా నా క్షత్రియులందరూ స్వకర్మ నిరతులు. నీవేమో నాలో ప్రవేశించావు. నా రాజ్యంలోని వైశ్యులు వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యం వీనితో నిష్కపటంగా జీవిస్తారు. మత్తులు కారు, క్రియాపరులు, వ్రతశీలురు, సత్యం మాట్లాడతారు. వివేకం, ఇంద్రియ నిగ్రహం, శుచిత్వం, స్నేహం వీటిని ఎన్నడూ వదలరు కదా. తమ విధులను వదలరు. మరి నువ్వు నాలో ఎందుకు ప్రవేశించావు? నా దేశంలోని శూద్రులు అసూయ లేకుండా స్వకర్మ నిరతలై 3 వర్ణాల వారిని ఆశ్రయించి జీవిస్తున్నారు. నీవేమో నన్ను ఆవేశించావు ఎందుకు? దీనులు, అనాథులు, వృద్ధులు, దుర్బలులు, రోగులు, స్త్రీలు వీరందరి పట్ల వివేకంతో నేను ప్రవర్తిస్తున్నాను కదా. ప్రసిద్ధమైన కుల ధర్మాలు కూడా, దేశ ధర్మాలు కూడా విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తున్నాను కదా. మరి నీవు నాలో ఎందుకు నువ్వు ప్రవేశించావు? నా రాజ్యంలో తపస్సులు పూజింపబడతారు కదా, రక్షింపబడతారు కదా, వారిని సత్కరించి ప్రత్యేకంగా గౌరవిస్తాను కదా. ఇతరులకు పంచివ్వకుండా తినను, పరస్త్రీని తలవను, స్వతంత్రంగా ఎన్నడూ క్రీడించను. నా రాజ్యంలో బ్రహ్మచారి కానివాడు భిక్షాటనం చెయ్యడు. సన్యాసి అయితే బ్రహ్మచర్యం పాటిస్తాడు, ఋత్విక్కు కాకుండా హుతం చెయ్యడు. నా రాజ్యం అంతా నేను కర్తవ్య పాలన దృష్టితోనే చేశాను, ఎన్నడూ సత్యం నుండి వైదొలగలేదు. మరి నీవు నాలో ఎందుకు ప్రవేశించావు? ఎన్నడూ నేను విద్వాంసులను, వృద్ధులను, తపస్సులను అవమానించలేదు. రాష్ట్రంలోనే నిద్రించాను, రాష్ట్రంలోనే మేల్కొన్నాను. నా పనుల్లో చాటుమాటు లేదు. నాకు దుర్గతి కలుగుతుందనే భయం లేదు. నేను ధర్మచారిణి, గృహస్థును. నన్ను నీవు ఆవేశించారు. నా పురోహితుడు ఆత్మవిజ్ఞాన సంపన్నుడు, తపస్వి, సర్వధర్మవేత్త, రాష్ట్రానికంతటికీ ఆ ధీమంతుడే స్వామి.
నీవేమో నన్ను ఆవేశించావు. దానంతో విద్యను వాంఛిస్తాను, సత్యంతో ధనం వాంఛిస్తాను, బ్రాహ్మణులు రక్షించాలని కోరుతాను, సేవించి గురువులను పొందుతాను. నాకు రాక్షసుల వల్ల భయం లేదు. ధర్మం కోసం పోరాడే నా దేహంలో గాయపడని భాగం అంగంగులం కూడా లేదు. నా దేహంలో నీవు ప్రవేశించావు. గో బ్రాహ్మణ యజ్ఞాల వల్ల నా ప్రజలు నాకు సర్వశుభాలు కోరుతూ ఉంటారు. నీవు నాలో ప్రవేశించావు ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు రాక్షసుడు ఇలా అన్నాడు, రాజుల అన్యాయం వలన, విప్రుల కర్మదోషం వలన ప్రజలకు భయం కలుగుతుంది. అటువంటి రాజు యొక్క రాజ్యంలో వర్షాలు పడవు, చనిపోయే రోగాలు సతతము, ఆకలి భయాలు, యుద్ధాలు, అన్ని దారుణాలు సంభవిస్తాయి. విప్రులు సంయమనంతో ఉన్నటువంటి రాజ్యంలో యక్షరక్ష పిచాచాల వల్లను, అసురుల వల్లను భయం కలగదు. నీవు సర్వావస్థలలోనూ ధర్మాన్నే దృష్టిలో పెట్టుకుంటావు. అందుచేత కైకేయ మహారాజ, నీవు ఇంటికి వెళ్ళు, నీకు శుభమొగ్గుగాక, నేను వెళ్ళి వస్తా అన్నాడు రాక్షసుడు. గోబ్రాహ్మణులను ప్రజలను రక్షించే రాజుకు రాక్షసు వల్లనే భయం లేదు. ఇక అగ్ని భయం ఎక్కడిది? ఎవరి ముందు విప్రులను నడుస్తారో, ఎవరికి బ్రాహ్మణుడు ముఖ్యమైన బలమో, ఎవరి పౌరులంతా అతిథి ప్రియులై ఉంటారో ఆ రాజులు స్వర్గాన్ని జయిస్తారు. అందుచేత బ్రాహ్మణులను రక్షించాలి. రక్షితులైన బ్రాహ్మణులు రాజులను రక్షిస్తారు. ఇది రాజులకు ఆశిస్సు. అందువల్ల రాజు బ్రాహ్మణ అనుగ్రహం కోసమే కర్మభ్రష్టులను దండించాలి, వారిని విడగొట్టాలి. పౌర జానపదుల పట్ల ఇలా ప్రవర్తించే రాజు ఇహలోకంలో శుభాలు పొంది ఇంద్రునితో సమాన లోకాన్ని పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, రాజధర్మాలతో ఆపదల్లో బ్రతికే తీరు చెప్పావు, అలాగే బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో జీవించవచ్చునా లేదా అని అడిగాడు. ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, క్షత్రియ ధర్మంతో బ్రతకలేకపోతే వైశ్య ధర్మంతో ప్రవర్తింపవచ్చు. కృషి గోరక్షణము చేసుకుంటూ ఉండవచ్చు. ఇది బ్రతుకు తెరువు చెడిపోయిన ఆపదలో మాత్రమే, అన్నీ బాగున్నప్పుడు కాదన్నాడు. ధర్మరాజు అడిగాడు, బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో వర్తిస్తూ ఏ వస్తువుల వ్యాపారం చేస్తే అతడికి స్వర్గం చెడదు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మద్యము, ఉప్పు, నువ్వులు, గుర్రాలు, ఎద్దులు, వండిన అన్నము, వీటిని ఎన్నడూ అమ్మరాదు. అగ్ని స్వరూపమైన మేక, వరుణ స్వరూపమైనటువంటి పొట్టేలు, సూర్య స్వరూపమైనటువంటి గుర్రం, విరాట్ స్వరూపమైన భూమి, యజ్ఞరూపాలైన ఆవు, సోమం ఎన్నడూ అమ్మకూడదు. వండిన పదార్థంతో వండని పదార్థం మార్చుకోవడాన్ని సజ్జనులు ప్రశంసించరు. కానీ భోజనం కోసమైతే పక్వాన్నంతో వండనిది మార్చుకోవచ్చు. పక్వాన్నము అనేది వండనటువంటిది మార్చుకోవచ్చు, కానీ వండింది మార్చుకోకూడదు. మేము వండినది తింటాము, మీరు ఇవి తీసుకొని వండుకోండి, ఇలా చెప్పుకొని మార్చుకుంటే అందులో అధర్మం ఎన్నడూ ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.